అదే చెప్తాను, అదే చెప్తాను. తప్పనిసరిగా వాటితో ఒక సమావేశం. అదేవిధంగా ఏదైతే మీరు రాసిన పుస్తకాలని ప్రతి లైబ్రరీలో కూడా ఉండాలని చెప్పేసి, ప్రతి లైబ్రరీలో ఉన్నా లేకున్నా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటియో వాటిల్లో తప్పనిసరిగా ఉండే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి, దానికి మీ వంతు సహకారం కూడా పూర్తిగా నాకు కావాలి. ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీ సలహాలను కూడా నాకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను కొత్తగా అయ్యాను కాబట్టి దీని మీద ఎందుకంటే నేను దివ్యాంగుల్లో చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు ఈరోజు నిరాశకు గురి అవుతున్నారు. మీరు మాకు కాకుండా మీరు లైబ్రరీకి వెళ్ళారు, మీరు మాకున్నట్టయితే మా సమస్యల్ని ఈజీగా ఇంకా తీర్చేవాళ్ళు అనే విధంగా ఉన్నారు. కాబట్టి నేను ఈ గ్రంథాలయ పరిషత్తుకు వచ్చినందుకు, గ్రంథాలయ పరిషత్తులో ఎవరు చేయని విధంగా ఇతను చేశాడు అని అంటే నేను చేయాలంటే మీ అందరి సహకారం కావాలి. మీ సహకారంతో పాటుగా నేను ఏదైతే మనకి మున్సిపాలిటీలో కావచ్చు, పంచాయతీల్లో 8% చెస్ రావాలి. రావాలా లేదా? రావాలన్నా? ఆ చెస్సులు తప్పనిసరిగా మున్సిపల్ కమిషన్లతోటి లైబ్రరీ చెస్ని వసూలు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మొన్ననే గుంటూరు కమిషనర్ ఫోన్ చేసి మీకు జిల్లాలో చాలామంది బాకీ ఉండొచ్చు, కానీ మీరైతే మాకు బాకీ ఉన్నారని చెప్పి కమిషనర్ గారిని అడిగారు, శ్రీనివాసరెడ్డి గారు. అడిగితే ఏం బాకీ ఉందన్నారు. మా చెస్ కట్టారంటే మా చెస్ని మీరు గ్రంథాలయానికి ఇస్తారని చెప్పి వసూలు చేసుకొని మీ దగ్గర 33 కోట్లు పెట్టుకున్నారంటే వెంటనే 6 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా అందరితో మాట్లాడి తప్పనిసరిగా పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి పంచాయతీ నుంచి రావాల్సిన సెస్సులను మీరు వాళ్ళు వసూలు చేస్తున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. ఆ విధంగా కాకుండా గ్రంథాలయాలను అభివృద్ధి చేయడానికి ఇది అవసరం అని చెప్పేసి నాకు విల్సన్ గారు కూడా అనేక విషయాలు నాతో చర్చించినప్పుడు కూడా నేను కూడా ఆ విషయాలను తప్పనిసరిగా ఏదైతే మీరు నాకు చెప్పారో వాటన్నిటిని కూడా సానుకూలంగా మీ అందరితో పాటుగా ముందుకు తీసుకుపోదామని చెప్పేసి మీ సహకారం పూర్తిగా ఉండాలని చెప్పి పెద్దలు బుద్ధప్రసాద్ గారు ఏదైతే ఉన్నారో వారు కూడా అనుభవజ్ఞులు, దీని మీద మీ అనుభవాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీ సలహాలు సూచనలు, అదేవిధంగా మా గోపాలకృష్ణ గారు పైకి లేచారు, ఇంకా లేవడం కాదు, సెంట్రల్ లైబ్రరీ కట్టబోతున్నాం, దానికి పూర్తి సహకారం మీరు కూడా ఉండాలా. అదేవిధంగా ఎందుకంటే మీకు చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళందరూ ఎన్ఆర్ఐలు భారతి గారు ఒక పాట పాడాల్సి వస్తుంది ఒక 2 కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈ పండుగ రోజున నన్ను ఇక్కడికి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాహిత్యం అంతా ప్రభావితం ఏదో ఒకసారి ఆలోచించి అందుచేత మనం చేసే ప్రతి రచన కూడా సమాజానికి ఒక మార్గం చూపేదిగా ఉండాలి, మార్పు తెచ్చేదిగా ఉండాలి. అలాంటి అత్యుత్తమ రచనలు రావాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాట్లాడుతూ అలాంటి సాహిత్యాన్ని పోషించడంలో శరత్చంద్ర గారు ముందు ఉంటారని చెప్పి నేను భావిస్తూ వారికి నేను అన్ని విధాలా కూడా నా చేతనైన సహకారం తప్పనిసరిగా అందిస్తానని చెప్పి సందర్భంగా నేను మాట్లాడుస్తాను. మీకు ఇప్పటికే చాలా కాలాతీతమైంది, నాకు కూడా వేరే పనులు ఉన్నాయి. ఇది